ప్రారంభమవుతున్నాయి. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అండ్ అనుకున్న మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు ఏపీ ఇటు బీహార్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి పొందుపరచనున్నారు, ఏ విధంగా బడ్జెట్ ను కేటాయించబోతున్నారు అని చెప్పేసి ఈ రెండు రాష్ట్రాలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుంది బడ్జెట్ లో ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు తెలంగాణకు సంబంధించి అని చెప్పేసి. చూస్తే ఇవాటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మోదీ 3.0 ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. లోక్సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గడం, మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం, ఈ ఏడాది ఆఖర్లో 3 కీలక రాష్ట్రాల్లో ఎన్నికల వంటి వాటి నేపథ్యంలో సంస్కరణలకు, జనాకర్షక విధానాలకు, రాష్ట్రాల అవసరాలకు సమానంగా ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆ వర్గాలు వివరించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించవచ్చునని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఇప్పటికీ వరుసగా 6 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటిలాగానే ఈసారి కూడా మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను భారీగా పెంచనున్నారు. అందులో భాగంగా రైల్వే, రహదారులు, టెలికమ్యూనికేషన్లు, ఆటోమొబైల్ రంగం, ఆరోగ్య సంరక్షణ, రేవుల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు పెరగనున్నాయి. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం జీడీపీలో 7.7%, మూలధన వ్యయం 3.5% చేరుకుంటుందని భావిస్తున్నారు. అలాగే స్థూల ఆర్థిక లోటును 5.6% తగ్గించడం లక్ష్యంగా ఆర్థిక మంత్రి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తం మీద మోదీ గత 2 ప్రభుత్వాల్లో లేనట్టుగా ఈసారి జనాకర్షక విధానాలను కూడా పెద్దపీట వేనున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వారిని, మహిళలు, రైతులు, వృద్ధులను అడ్డుకునేందుకు చర్యలు ప్రకటిస్తారని అంచనాలు వినపడుతున్నాయి. సొంతంగా మెజార్టీ సాధించలేక లక్ష్యానికి అల్లంత దూరంలో నిలిచిపోయిన బీజేపీకి టీడీపీ, జేడీయూ అండగా నిలిచి మోదీ 3.0 సర్కార్ ఏర్పడడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఏపీ, బీహార్కు ఆర్థికంగా చేయూతనిచ్చేలా కొన్ని ప్రకటనలు చేసే అవకాశాలున్నాయని అంచనా. చంద్రబాబు ఏపీ సమగ్రంగా కోలుకునేందుకు ఆర్థిక ప్రణాళికను ఆశిస్తుండగా నితీష్ కుమార్ బీహార్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక సహాయం, విదేశీ సహాయ ప్రాజెక్టులకు రుణాలు చెల్లింపు ద్వారా మద్దతు, నిర్దిష్టమైన నష్టపరిహార ప్యాకేజీని రూపొందించేందుకు నిపుణుల కమిటీ నియామకంతో పాటు రైల్వే ప్రాజెక్టులకు నిధుల పెంపు వంటి వాటికి బడ్జెట్లో చోటు ఉంటుందని భావిస్తున్నారు. ఓవరాల్గా బడ్జెట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి బడ్జెట్ కి సంబంధించి, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే నెల 12వ తేదీ వరకు కూడా 19 రోజుల పాటు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలి రోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అసన్సోల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి శత్రుఘ్న సిన్హా లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25తో పాటు సర్వే కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను ప్రవేశపెట్టబోతుంది. జమ్మూ కాశ్మీర్ కు బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించే అవకాశాలున్నాయి. ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు లోక్సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనేక కీలక అంశాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పక్షాలు సిద్ధమవుతున్నాయి. నీట్, యూజీ పేపర్ లీకేజీ, అదేవిధంగా యూపీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపూర్ లో శాంతి భద్రతలు వంటి అంశాల మీద కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తూ ఉన్నాయి.
అంతేకాకుండా 6 కీలకమైనటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నాయి. ఈ 90 ఏళ్ల నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 తీసుకురాబోతుంది. విమానయాన రంగంలో సులభ అంతర వాణిజ్యానికి పెద్దపీట వేయబోతున్నారు. అలాగే ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ బిల్లు, రబ్బర్ బిల్లు వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతోంది. సో మొత్తానికైతే అందరి దృష్టి బడ్జెట్ పైనే ఉంది. ఈసారి అంటే గతంలో కన్నా భిన్నంగా ఈసారి ఏ విధంగా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఒక పక్క ధరలు పెరిగిపోతున్నాయి, మరో పక్క పన్నులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దేశంలో ఉద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు కూడా ఈ యొక్క ధరల పెరుగుదల, ఈ పన్నుల పెరుగుదల మీద కూడా గట్టిగానే షాక్ ఉంది. మరి వికసిత భారతదేశం పేరుతో లక్ష్యాలను రూపొందించుకున్నటువంటి మోడీ 3.0 సర్కార్ ఈ ఉపాధి కల్పనకు, అదేవిధంగా పారిశ్రామికంగా దేశాన్ని పరుగులు పెట్టించే విధంగా ఏ విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉండబోతుంది, ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించబోతుందా, ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో కొత్తగా 7వ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నటువంటి నిర్మలా సీతారామన్ వైపు అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఏదైతే ఈ యొక్క భారత్ 2047 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందినటువంటి దేశంగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటూ మోదీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ ప్రపంచంలో ఉన్నటువంటి వేగవంతమైనటువంటి వృద్ధి 7% పైనే సాగిపోతుంది. ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశం అమెరికా, చైనా తర్వాత 3వ స్థానానికి చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందన్నది కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. పన్నుల భారం తగ్గుతుందా, వ్యవసాయం, గ్రామీణానికి పెద్దపీట వేస్తారా, అదేవిధంగా ఉపాధి, మౌలిక రంగాలు, హెల్త్ కేర్ ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత మిగతా రంగాలలో కూడా అంచనాలు చాలా అయితే ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగం కానీ, పర్యావరణ ఇంధనాలు కానీ, హౌసింగ్, అదేవిధంగా ఎంఎస్ఎంఈలు, విద్యారంగం, వీటన్నిటిపైన కూడా కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి రేపటి బడ్జెట్ లో వీటన్నిటిపైన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు.